సెప్టెంబర్ 28 శనివారం రోజున ధనస్సు రాశి వారికి జరగబోయేది ఇదే. ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వీరు ఖచ్చితంగా ఈరోజు 3 శుభవార్తలు వినబోతున్నారు. అద్భుతమైనటువంటి రాజయోగం పట్టనుంది. అంతేకాదు వీరికి శని భగవానుడి యొక్క అనుకూలత కూడా చాలా ఎక్కువగా లభించనుంది. ధనస్సు రాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితం ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లు అయితే ఈరోజు శనివారం చాలా మంచి రోజు. అదేవిధంగా శని భగవాన్ యొక్క అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారబోతున్నారు, కోటీశ్వరులుగా ఎదగబోతున్నారు. కాబట్టి వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఏ దైవాన్ని ఎలా పూజ చేయాలి, ఏ పరిహారాలు చేయాలి, వీరు శుభవార్త వినాలి అంటే ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి, అలానే వీరికి శుభం జరగాలి అంటే మనం ఏ పరిహారాలు చేయాలో కూడా పూర్తిగా ఈ వీడియోలో ఉన్నాయి. అదేవిధంగా ధనస్సు రాశి వారికి ఈరోజు పూర్తిగా ఎలా ఉండబోతుందో అని కూడా వీడియోలో స్పష్టంగా ఉన్నాయి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక ధనస్సు రాశి వారి విషయానికి వస్తే రాశి చక్రంలో 9వ రాశి అయినటువంటిది ధనస్సు రాశి. మూలా నక్షత్రం యందు జన్మించిన వారిని ధనస్సు రాశి వారి కింద పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ 28 శనివారం రోజున 3 శుభవార్తలు వినబోతున్నారు. ధనస్సు రాశి వారికి ఈరోజు వృత్తిపరంగానైనా విద్యాపరంగానైనా బాగా రాణిస్తారు. ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి మీ యొక్క ఏ సమస్యలకు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ యొక్క గురువు గారిని సంప్రదించి చూడండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా 24 గంటల్లో పరిష్కారం చూపుతారు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణము, ధనం నిలకడగా లేకపోవటం, ఇటువంటి మీ ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లో తప్పకుండా పరిష్కారం లభించును. వీరికి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. వీరి సెల్ నెంబర్ వచ్చి 9043637512. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉంటారు. మీ ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లో తప్పకుండా పరిష్కారం లభించబడును రోజు అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎవరైనా విదేశీ ప్రయాణం చేసి విదేశంలో బాగా చదువుకొని విదేశీయుల్లో వారు బాగా ఎదగాలి అని అనుకునేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఈరోజు వీరు విదేశీ ప్రయాణం చేయడానికి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరు అదృష్టానికి శనీశ్వరుడు కూడా కారణం. ఎందుకంటే శని భగవానుడు పూర్తిగా వీరికి అనుకూలంగా ఉన్నారు కనుక శనీశ్వరుని అనుగ్రహంతో వీరికి ఈరోజు అన్నీ కూడా శుభాలే అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారికి ఈరోజు శుభవార్తలు వినే అదృష్టం అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా వీరు ఎప్పటి నుండో ఇల్లు కొనాలి, లేదా భూమి కొనాలి, లేదా ఒక వాహనం కొనాలి, లేదా ఒక మంచి ఫ్లాట్ కొనాలి అని ఎప్పటి నుండే అనుకుంటున్నవారు ఈరోజు ఆ విషయంలో మీరు శుభవార్తను వింటారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరికి ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ధనస్సు రాశి వారికి ప్రమోషన్లతో పాటు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఈరోజు మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా తప్పకుండా పాస్ అవుతారు అని చెప్పుకోవచ్చు. విద్యాపరంగాను ఉద్యోగపరంగాను బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం కూడా అతి సులువుగా లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా వీరు ఏది ముట్టినా బంగారం అవుతుంది. అంతే కానీ వీరికి ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదే. అంటే ఒక స్త్రీ ఎంట్రీ వల్ల వీరికి ఖచ్చితంగా కొన్ని నష్టాలైతే జరగబోతున్నాయి. అవి ఏమిటి అంటే ఒక స్త్రీ కారణంగా వీరు విపరీతంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మీరు ధనాన్ని పొదుపుగా వాడుకున్నట్లు అయితే ఇంకా భవిష్యత్ ప్రణాళికలు అనేవి మీకు అద్భుతంగా ఉంటాయి. అంటే మీ ఫ్యూచర్ కోసం ఏవైనా సేవింగ్స్ చేయాలి అని దాచుకున్న మనీని కూడా ఒక స్త్రీ కారణంగా మీరు ఖర్చు చేస్తూ ఉన్నట్లు అయితే
అది అస్సలు కరెక్ట్ కాదు అని మీకు మీ జాతక రీత్యా స్పష్టంగా తెలుస్తుంది. కనుక మీరు ఎప్పుడూ కూడా వృధా ఖర్చులను చేయడానికి ప్రయత్నించకూడదు. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీరు డబ్బుని అస్సలు ఖర్చు చేయకూడదు. అదేవిధంగా మీ యొక్క స్నేహితుల వల్ల కూడా మీకు ఆర్థిక పరంగాను మరియు ఇతర వేరే విధంగా కూడా మీకు కొన్ని రకాల సమస్యలు వచ్చే విధంగా కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే మీరు మీ స్నేహితులను నమ్మి ఇతరుల గురించి లేదా మీ యొక్క పర్సనల్స్ని మీరు షేర్ చేసుకుంటారో అవి కాస్త మీకు తిరగబడే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే మన వాళ్ళే కదా, చాలా క్లోజ్గా ఉంటారు కదా అని వారితో మీ యొక్క రహస్యాలు చెప్పడం వల్ల వారు మీ యొక్క రహస్యాలను ఇతరులతో కూడా చెప్పే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక ధనస్సు రాశి వారు మీ యొక్క స్నేహితులకి కూడా మీ రహస్యాలను చెప్పుకోకూడదు. అంటే ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు ఉండాలో అంత మాత్రమే ఉండాలి. హద్దు మీరి మీ స్నేహితులతో మీరు చేసే పనులు ఖచ్చితంగా మీకు ముప్పుని తెచ్చిపెడతాయి. కనుక ధనస్సు రాశి వారు పొరపాటున కూడా ఈ యొక్క తప్పును చేయకూడదు. అలానే ఒక స్త్రీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. అలానే మీరు ఎప్పటి నుండో వాహనం కొనాలి, బంగారం కొనాలి, ఇల్లు కొనాలి అనుకునేవారు ఈరోజు మీకు చాలా బాగుంది కాబట్టి మీరు ఈరోజు అలాంటి పనుల్లో మీరు ఏవైనా చేయవచ్చు. అలానే భవిష్యత్ ప్రణాళిక కోసమని ఏవైనా ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అంటే తప్పకుండా మీకు ఎవరైతే అనుభవం కలిగిన వారు ఉన్నారో అనుభవజ్ఞులను అడిగి తెలుసుకొని మీరు అందులో వేలు పెట్టడం అనేది మంచిది అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప మీ ఇష్టపూర్వకంగా మీ నిర్ణయాలు మీరే తీసుకొని ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ వంటివి చేస్తూ ఉంటే గనక అందులో మీకు కొంత సమస్యలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అదేవిధంగా మీరు ఎప్పటి నుండో ఒక పని పెండింగ్లో ఉంది, ఆ పని ఇంకా అవ్వట్లేదు, ఆ పని గురించి మీరు ఎదురు చూస్తున్నట్లు ఉంటే గనక ఆ పనిలో కూడా ఈరోజు మంచి శుభవార్తను వినే అవకాశం కనిపిస్తుంది. మీకు ఈరోజు విద్యాపరంగా ముఖ్యంగా విద్యార్థులకి అద్భుతమైనటువంటి యోగం ఉంది. ఈరోజు విద్యార్థులకి మంచిగా కలిసి వచ్చే రోజు. విద్యార్థులు ఏవైనా పోటీ పరీక్షలకి ఎంట్రీ కావాలి అన్నా, పోటీ పరీక్షలకి ఏవైనా అప్లై చేయాలి అన్నా మీకు ఈరోజు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఈరోజు వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఖచ్చితంగా మీరు 100% మంచి రిజల్ట్ని పొందుతారు. అదేవిధంగా మీలో ఉండే అంటే ఏదైతే మీకు ఒక స్త్రీ కారణంగా జరిగే అంటే వచ్చే ఖర్చులు కావచ్చు లేదా మీ స్నేహితుని వల్ల కలిగే కొన్ని రకాల సమస్యలు కావచ్చు తొలగిపోయి ఇంకా శనీశ్వరుని అనుగ్రహంతో కోటీశ్వరులు కావాలి అంటే ఖచ్చితంగా మీరు దుర్గామాత ఆలయానికి వెళ్ళి ముఖ్యంగా ఏ సమయంలో అంటే సాయంత్రం 4:30 నుండి 7 లోపు దుర్గామాత ఆలయానికి వెళ్ళి అక్కడ నిమ్మకాయల చెక్కలలో దీపాన్ని వెలిగించండి. ఈ నిమ్మ చెక్క దీపాలు అంటే దుర్గామాతకి చాలా ఇష్టం. ఈ నిమ్మ చెక్క దీపాలను ఈరోజు సాయంత్రం 4 నుండి 7 లోపు దుర్గామాత ఆలయంలో నిమ్మ చెక్క దీపాలను ధనస్సు రాశివారు వెలిగిస్తే గనక విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు వీరు ఏ కోరిక కోరినా ఖచ్చితంగా నెరవేరుతుంది. తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లలో కూడా ఆ యొక్క సమస్యలను కూడా పరిష్కరింపబడతాయి. అంటే మీకు తెలియకుండా వచ్చే ఆపదలు కూడా తొలగిపోతాయి. సహజంగా మనకు ఏదైనా ఆపద వచ్చింది అంటే తెలియకుండా వస్తుంది. అలాంటి తెలియకుండా వచ్చే ఆపదల నుండి కూడా మనం బయటపడే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ధనస్సు రాశి వారు ఈరోజు భక్తిగా వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. వీలైనంత మట్టుకు మీరు దాన ధర్మాలు చేయండి. వీరి యొక్క స్వభావం ఎక్కువగా దాన ధర్మాలు చేసే వైపు ఉంటుంది. ధనస్సు రాశి వారికి ఆర్థిక రీత్యా బాగా కలిసి రానుంది. ఆర్థిక పరంగా మీరు చేసే పనిలో విజయంతో పాటు మంచి ధనలాభం కూడా లభిస్తుంది. మీరు ఎంతైతే ఆశిస్తూ ఉన్నారో అంతకు మించిన ధనలాభం అనేది మీకు మీ జాతకంలో కనిపిస్తుంది. కనుక మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూస్తారు. కనుక ధనస్సు రాశి వారు కష్టపడి కష్ట స్వభావులు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితం అనేది వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ ధనస్సు రాశి వారు ఖచ్చితంగా అదృష్టవంతులు. అలానే ఈరోజు తప్పకుండా శుభవార్తను వింటూ ఉంటారు. ఈ శుభవార్తను వినాలి అంటే ఖచ్చితంగా మనం చెప్పినట్టుగా దుర్గామాత ఆలయంలో నిమ్మ చెక్కల దీపాన్ని వెలిగించండి. అదేవిధంగా ధనస్సు రాశి వారికి అదృష్టం ఇంకా విపరీతంగా కలిసి రావాలి అంటే వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించి పూజించండి. వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ చేయటం, దుర్గాదేవి యొక్క నామస్మరణ చేయటం, వీలుంటే
దుర్గాయ నమః అంటూ 11 సార్లు జపించటం, దుర్గాదేవి అష్టోత్తరాలు చదవటం వల్ల మీ చుట్టూ ఉండే ఏవైనా చెడు శక్తులు ఉంటే, మీకు చెడుని ప్రేరేపించే దుష్టశక్తుల ప్రభావం ఉంటే ఖచ్చితంగా తొలగిపోయి దైవానుగ్రహంతో ఇంకా విజయాన్ని విపరీతంగా సాధిస్తారు. మొత్తం మీద ఈరోజు ధనస్సు రాశి వారికి అన్ని విధాలా బాగుంది. కాకపోతే ఒక స్త్రీ కారణం వల్ల, అంటే మీ ఒక స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఖర్చులు అనేవి మీరు అదుపులో పెట్టుకోవాలి. ప్రణాళికను మించి మాత్రం ఖర్చుని పెట్టకూడదు. అదేవిధంగా మీ స్నేహితులతో ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అధికంగా ఎవరిని కూడా నమ్మి నష్టపోవద్దు. తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ 28 శనివారం రోజున ఎలా ఉండబోతుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.